హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 3 జంతువులు మీకు కలలో కనిపిస్తే చాలా శుభప్రదం. కలలు రావడం సహజం. చాలా వరకు రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలు కూడా రకరకాలుగా ఉంటాయి. అయితే ఈ 3 జంతువులు మాత్రం మీ కలలో కనిపిస్తే చాలా శుభప్రదమని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారండి. కలలు దాదాపు రాత్రి వేళ వస్తుంటాయి. ఇక గతంలో జరిగిన సంఘటనలు కూడా కలల రూపంలో వస్తాయి. మనం ఊహించుకున్న విధంగా భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కూడా కలలు వస్తుంటాయి. అయితే చాలా కలలు నిద్ర లేచిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి ప్రతి కల కూడా ఏదో మంచి లేదా చెడు జరగబోతుందని సూచిస్తుందండి. అయితే చాలా మందికి కలలో జంతువులు వస్తుంటాయి. జంతువులు కల్లోకి రావడం శుభప్రదమని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారండి. ఈ 3 జంతువులు కల్లోకి గనక వస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పేర్కొంటున్నారు. మరి ఆ 3 జంతువులు ఏంటో తెలుసుకుందాము. కుందేలు, రాబిట్ అండి. కుందేలు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి కుందేలు కలలో కనిపిస్తే అది శుభ సంకేతం అని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెప్తుందండి. కుందేలు కల్లో కనిపించడం వల్ల జీవితంలో ప్రేమ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆవు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది ఆవును పూజిస్తుంటాం. కలలో ఆవు కనిపిస్తే శుభ సంకేతం. కలలో ఆవును చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తిపై తన ఆశీర్వాదాన్ని కురిపిస్తున్నాడని అర్థమండి. రానున్న రోజుల్లో మీరు చేపట్టిన ఏ పనిలో అయినా విజయం సాధిస్తారని అర్థం. ఏనుగు, ఎలిఫెంట్ కల్లో ఏనుగును చూడటం, ఏ వ్యక్తి అయినా తన కల్లో ఏనుగును చూసినట్లయితే అతనికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం. ఈ కళ ఆ వ్యక్తి సంపద, శ్రేయస్సుని పొందుతాడని సూచిస్తుంది. ఈ కళ ద్వారా త్వరలో జీవితంలో సుఖ సంతోషాలు కలగనున్నాయని తెలియజేస్తుందండి.